ఈరోజు మనం నిష్కామ కర్మం గురించి తెలుసుకుందాం మాస్టర్స్. అంటే మనం చేసుకునే పుణ్య ఫలాన్ని, పాపకర్మని, పుణ్యకర్మని మనకు ఎలా బంధంగా ఇరుక్కుపోతాము, ఆహ్, ఏ ఆ పాపకర్మము, పుణ్యకర్మల నుంచి ఎలా బయటపడతాము, నిష్కామ కర్మ ద్వారా మనం ఎలా బయటపడతాము అనే టాపిక్ గురించి ఈరోజు చెప్పుకుందాం మాస్టర్స్. మనం చేసే కర్మలు, వాటి ఫలితం ఏమీ లేకుండా, అంటే ఏమీ ఆశించకుండా, మనస్సులో ఎలాంటి భావన, ఆలోచన లేకుండా చేసే కర్మను నిష్కామ కర్మ అంటామనమాట. అంటే మనం ఏది చేసినా ఆహ్, డబ్బు కోసం కానీ, కీర్తి కోసం కానీ, ఇంకా దేనికోసమో కానీ ఆశించి చెయ్యకుండా చేసే కర్మనే నిష్కామ కర్మ. అంటే ఇక్కడ పని. కర్మ అంటే మనం చేసే కార్యక్రమం, పని అనమాట. దాన్ని కర్మ అంటారు. ఆ కర్మ అంటే ఏదైనా మన ముందుకు వచ్చింది అంటే, మన మనస్సులో ఎలాంటిది పెట్టుకోకుండా చేసేదే నిష్కామ కర్మ. ఇది కర్మ సిద్ధాంతంలో ఒక భాగంగా కూడా చెప్పుకోవచ్చు. మనం చేసే కర్మలు నిష్కామంగా చేయాలి. లేకుంటే అవి బంధాలవుతాయి. అంటే మన మనస్సులో ఏదైనా మనం చేసేటప్పుడు అంటే ఇది చేస్తే వస్తది, ఇది చేస్తే అదొస్తది, ఇది చేస్తే ఒక సేవ చేస్తే మనకు యూనివర్స్ లాభం ఇస్తది అని మనసులో ఎలాంటిది పెట్టుకోకుండా ఆహ్, చేయడం చేసేదే నిష్కామ కర్మ. అట్లాంటి భావనలేమన్నా పెట్టుకొని చేశామనుకోండి, అవి మళ్ళీ మనము బంధాలలో ఇరుక్కుపోతామనమాట. కాబట్టి మనసులో ఎలాంటిది పెట్టుకోకుండా చేసేదే నిష్కామ కర్మ అన్నమాట. చూడండిప్పుడు ఈ సమస్త ప్రకృతి ఎంత నిష్కామంగా పనిచేస్తుందో మనం గమనించొచ్చు. అంటే పంచభూతాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక చెట్టు చూడండి, అది ఫలాలనిస్తది. ఆ ఫలాలని ఎవరికివ్వాలి? ఉన్నవారికివ్వాలా? లేని వారికివ్వాలా అని ఆలోచిస్తుందా? దాని పనేదో అది. ఒక చెట్టుగా అయ్యి, వృక్షంగా అయ్యి ఫలాలను మాత్రం ఇస్తుంది. అది ఎవరు తెంపుకున్నా ఇస్తుంది. వీళ్ళకివ్వొద్దు, వాళ్ళకివ్వొద్దు అనే ఇది ఉండదు. పక్షులను తీసుకోండి. కోకిలను చూడండి. ఆహ్, అది కూసేటప్పుడు ఎవరి కోసం కూయాలనుకుంటుంది? దాని కోసం అది కుయ్యాలనుకుంటుంది. అంటే దాని కోసం అది ఎప్పుడు పాట పాడాలనుకుంటుంది అంటే, దానికెప్పుడు ఆనందంగా అనిపిస్తే అప్పుడు పాట పాడాలనుకుంటుంది. కానీ వాళ్ళ కోసం, వీళ్ళ కోసం పాడాలనుకోదు గదా! అంటే అక్కడ ఎలాంటి ఎలాంటిది లేకుండా ఉండే స్థితి అన్నమాట. అంటే నిష్కామంగా చేసేదన్నమాట. అంటే మన చుట్టూ ఉన్న పక్షులు, చెట్లు ఇవే నిష్కామంగా ఎలాగైతే చేస్తున్నాయో, మన లోపల కూడా ఎలాంటి భావన లేకుండా చేయడమే నిష్కామ కర్మ అని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఎవరైతే తన ఉద్ధరణ కోసం తాను చేసుకుంటూ ఉంటాడో, దాని పేరే నిష్కామ కర్మ. అంటే ఎవరి కోసమో చేయడం కాదు. ఏది మన ముందలకొచ్చినా మనం చేస్తున్నాము అని అంటే, అది మన కోసం మనమే అనుకోవాలి. సపోజ్ ఇప్పుడు రోజు మనం క్లాసెస్ చెప్తున్నాము. ఆ క్లాసెస్ దేనికోసం చెప్తున్నాము? మీకోసం చెప్తున్నామా? ఒక క్లాస్ విని రాసుకుంటే వచ్చే నాలెడ్జ్ ఎవరికి? నాకు. వినడం ద్వారా వచ్చే నాలెడ్జ్ ఎవరికి? మీకు. అలా అంతేగాని ఎవ్వరి కోసం ఇక్కడ నేను క్లాస్ చెప్పట్లేదు. ఎవరి కోసం ఇక్కడ మీరు క్లాస్ వినట్లేదు. అంటే ఎవరి కోసం వాళ్ళు చేసుకోవడమే నిష్కామ కర్మ. అంటే ఎవరి ఆత్మ ఉద్ధరణ కోసం వాళ్ళు చేసుకోవాల్సిందే. ఇది తప్పదనమాట. నిష్కామ కర్మ అనేది మన కోసం మనం చేసుకునేది. మన ఆత్మ యొక్క ఉన్నతి కోసం మన యొక్క కర్మ రుణాలను తీర్చుకోవడమే నిష్కామ కర్మ. అంటే మన ఆత్మ యొక్క ఉన్నతి కోసం. అంటే మన ఆత్మకు ఏ జ్ఞానాన్ని అందించాలో, ఆ జ్ఞానాన్ని అందించడం కోసము, మన చైతన్యాన్ని ఎక్స్‌పాండ్ చేసుకోవడం కోసము, మన గత జన్మ రుణ రుణాలను తీర్చుకోవడం కోసం చేసేదే నిష్కామ కర్మ. మనం ఏది చేసినా నిష్కామంగా చేయాలి. ఏదో కోరికతో చేస్తే అది బంధమవుతుంది. ఇది భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు చెప్పాడు. అది మా అంటే మనసులో ఎలాంటిది పెట్టుకోకుండా చేసేది నిష్కామంగా, తృప్తిగా మన ముందుకిదొచ్చిందా? ఓకే. దీన్ని స్వీకరించాలి, చెయ్యాలి. అంతేగాని వాళ్ళకి చేస్తే వాళ్ళకి హెల్ప్ చేస్తే నాకేదో వస్తుంది అని మనసులో పెట్టుకోకుండా చేయాలి. అదే నిష్కామ కర్మ అన్నమాట. మనకు భగవద్గీతలో గూడా దీని గురించి చెప్పారు. పూర్వ జన్మ పాపం
వ్యాధి రూపేణ పీడితాం. అంటే గత జన్మలో మనం ఏదైనా పాపం జేసి ఉంటే, అది ఈ జన్మలో ఎలా వస్తుంది అంటే, ఒక వ్యాధి రూపంలో పీడిస్తూనే ఉంటుంది. అట్లా అన్నమాట. అంటే మనం ఏ బంధాలను పెట్టుకోకుండా నిష్కామంగా ఎలాంటి ఆలోచన లేకుండా ఒక కర్మను చేసినప్పుడు అది ఏది మనము బంధాలలో ఇరుక్కోకుండా బయటపడతాం. సరే ఒకరికి సరే పాపం అంటే వ్యాధి రూపంలో వచ్చింది. పాప కర్మలలో ఇరుక్కున్నాం. మరి పుణ్యం గూడా జేస్తూ ఉంటాం. అంటే ఒకరికి సహాయం కూడా చేస్తూ ఉంటాం. ఆ సహాయాన్ని కూడా అంటే వీళ్ళకి చేస్తే నాకొస్తది. వీళ్ళకిస్తే నాకు యూనివర్స్ ఇస్తది అని మనసులో అనుకోవడం వల్ల అప్పుడు మనము పుణ్యకర్మాలలో ఇరుక్కుపోతాం. అంటే ఆ పుణ్యకర్మలలో గూడా మనం ఇరుక్కుపోతాం. అక్కడ గూడా ఒక బంధం ఏర్పడుతుంది. ఆ బంధం ఏర్పడినప్పుడు అక్కడ గూడా మనము మళ్ళీ జన్మను తీసుకోవాల్సొస్తుంది. అంటే ఇంకా రుణపడి ఉండాల్సొస్తుంది. అంటే ఎలాంటిది ఏది పెట్టుకోకుండా చేసినప్పుడు, నిష్కామంగా చేసినప్పుడు దాన్ని నిష్కామ కర్మ అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. పుణ్యకర్మ, పాపకర్మలు 2 తీసుకుందాం. ఇక్కడ పాపకర్మ అంటే కర్మబంధం అవుతుంది. పాపం జేస్తే జబ్బులొస్తాయి. చిన్న చిన్న పాపాలు జేస్తే చిన్న చిన్న రోగాలొస్తాయి. పెద్ద పెద్ద పాపాలు జేస్తే పెద్ద పెద్ద రోగాలొస్తాయి. ఇది మనందరికీ తెలుసు. ఎందుకంటే మనం పాపం జేసాం గాబట్టి తిరిగి దాన్ని మనం తెచ్చుకుంటాం. మరిక్కడ పుణ్యకర్మను ఎట్లా తెచ్చుకుంటామంటే పుణ్యకర్మ చేసినప్పుడు కూడా నేను చేస్తున్నాను అని కాకుండా నా ఆత్మ ఉన్నతి కోసం చేసుకుంటున్నాను అని చెయ్యాలి. ఏది వచ్చినా సరే నేనే జేస్తున్నా. నేను జేస్తేనే వాడికి జరిగింది. నేను జేయడం వల్లనే వాడు బతికాడు. నేను జేసినందుకే వాడలా ఉన్నాడు అని అనుకోవడం ద్వారా అక్కడ బంధం ఏర్పడి రుణంగా మారిపోతుంది. అదే మనసులో ఎలాంటిది పెట్టుకోకుండా చేసినప్పుడు అది నిష్కామంగా కర్మ చేసిన వాళ్ళం అవుతాం. అంటే అక్కడ పుణ్యాన్ని ఇరికించుకోము, పుణ్యబంధాలలో పడిపోము, పాపకర్మను అంటించుకోము. ఏది చేయము. అంటే ఏది లేకుండా బ్లాంక్‌గా బయటికొచ్చేస్తామనమాట. నిష్కామ కర్మ అనగానే చాలా మంది నేను చేయడం లేదు. ఆ పరమాత్ముడే ఇది చేయిస్తున్నాడని అంటారు. పరమాత్ముని కోసం చేస్తున్నప్పుడు అన్నం కూడా ఒక హ్మ్. అనడం కూడా ఒక బంధమవుతుంది. అంటే ఇప్పుడు అంటూ ఉంటాం. ఒకటి జేసినప్పుడు "నీకేమబ్బా! బాగా జేసావు. ఎంత బాగా జేసావు" అని అంటూ ఉన్నప్పుడు అక్కడ మనం ఏం వర్డ్ యూజ్ జేస్తాం? "అంతా భగవంతుడి దయ. ఆ దేవుడు ఎట్లా చేయిస్తే నేనట్లా చేస్తున్నాను" అని అంటూ ఉంటాం. అంటే అట్లా అనడం గూడా ఒక బంధంగా మారిపోతుంది. సో, అంటే ఇక్కడ ఆ భగవంతుడు మనం చేసుకున్న డిజైన్ కోసానికి ఒక భౌతిక దేహాన్ని మనకిస్తున్నాడు కానీ, ఇక్కడ అతడు ప్రమేయమేమీ లేదు. అంటే మనం ఏదైతే నేర్చుకోవాలో దాని కోసము భౌతిక శరీరాన్ని తీసుకొని ఇక్కడ వచ్చి మనం ఆ పని కంప్లీట్ చేస్తున్నాం. దానికి భగవంతుని మీద వెయ్యడం అనేది తప్పు. అది గూడా ఒక బంధంగా అయిపోతుంది. ఒక ఆవుంది. ఆవు పాలు ఇస్తుంది. ఎవరి కోసం ఇస్తుంది? భగవంతుని కోసం ఇస్తుందా? ఇవ్వదు గదా! తన కోసం తనకు ఫుడ్ తినడం వల్ల పాలొస్తాయి. ఆ పాలు ఇస్తుంది. అంతేగాని భగవంతుడే తాగుతాడని భగవంతుని కోసమే ఇస్తుందా ఆవు పాలు? అలా అన్నమాట. కాబట్టి ఏది మనసులో పెట్టుకోకుండా చేయడమే నిష్కామ కర్మ అని చెప్పొచ్చు. అది ఒకవేళ మనం ఏదన్నా ఒకటి పెట్టుకున్నాము సంకల్పం దానికి అంటే, అది మళ్ళీ పుణ్యకర్మంలోకి ఎళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు ఆవు పాలు భగవంతుని కోసమే ఇస్తుంది అన్నప్పుడు ఓకే. అది పుణ్యకర్మ అయిపోతుంది. మళ్ళీ భగవంతుడు గూడా ఆవును రుణం తీర్చుకోవాలి గదా! అంటే ఇక్కడ మళ్ళీ రుణపడే ఉంటాం గదా! సో, అలాంటిది ఏది పెట్టుకోకుండా చెయ్యాలి. ఈ సృష్టిని ఉద్ధరించడానికి చేస్తున్నానని ఏ జీవి కూడా అనుకోవద్దు. దేని పని అది నిష్కామంగా చెయ్యాలి. ప్రకృతి తన ఆత్మ ఉన్నతి కోసం తన పని తాను ఎంత సహజంగా చేసుకుంటు చేసుకుంటూ వెళ్ళిపోతుందో అది నిష్కామ కర్మ. అంటే ఇప్పుడు ఈ ప్రకృతిలో ఉన్న చెట్లు, పక్షులు ఇవన్నీ కూడా దాని పని అది చేసుకుంటూ ఎళ్ళిపోతూ ఉంది. ఇంతకు ముందుకే చెప్పాను. అవి ఫలాలు ఇస్తూ ఉన్నాయి. ఎవరి కోసం వీళ్ళ కోసం, వాళ్ళ కోసం అని ఏమి ఇవ్వట్లేదు.
పూలనిస్తున్నాయి. వీళ్ళ కోసం, వాళ్ళ కోసం, భగవంతుని కోసమే అని ఏమీ ఇవ్వట్లేదు. అలా ఏదీ లేకుండా నిష్కామంగా నిష్కామ కర్మలు చేయాలి అని చెప్తున్నాడు. ఇలా కాకుండా నేను సమాజం కోసం చేస్తున్నాను అంటూ మళ్ళీ అది అంటూ ఉండడం వల్ల అది మళ్ళీ పుణ్యకర్మ కిందకి మారిపోతుంది. అందుకని పుణ్యకర్మ బంగారు సంకెళ్ళుగా చెప్పొచ్చు. పాపకర్మ ఇనుప సంకెళ్ళుగా చెప్పొచ్చు. మొత్తం మీద పుణ్యకర్మ చేసినా బంగారు సంకెళ్ళు పడతాయి. పాపకర్మ చేసినా ఇనుప సంకెళ్ళు పడతాయి. ఏ సంకెళ్ళు లేకుండా ఉండాలి అంటే కర్మను నిష్కామంగా చెయ్యాలి. ఇక్కడ ఒకటి గమనించాలి. ఇక్కడ నిష్కామ కర్మ నేను అని లేకుండా చేయాలి కదా! మనం మనకు ఒక డౌట్ రావచ్చు. అది ఏంటి అంటే నేను నేను అని లేకుండా చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నాము? ఎవరి కోసం చేస్తున్నాము? అనే ఒక డౌట్ మనకు రావచ్చు. అది ఏంటి అంటే ఎందుకు చేయాలి? ఎవరి కోసం చేయాలి అంటే అది ఒక చక్రం, కాలచక్రం. కాబట్టి, కాబట్టి ఆ చక్రంలో ఎవరి కోసం అంటే నీ ఆత్మ ఉన్నతి కోసం, నీ ఆత్మ ఎదుగుదల కోసం నువ్వు చేయాలి అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ఎవ్వరి కోసం అని చేయకుండా ఉన్నప్పుడు మనం నిష్కామంగా ఎందుకు కర్మ చేయాలి అనే డౌట్ వచ్చినప్పుడు ఎందుకు అంటే నీ ఆత్మను నువ్వు ఉద్ధరించుకోవడం కోసము. అంటే ఒక లైఫ్ సైకిల్‌లో మనం ఫస్ట్ జన్మ ఎలా తీసుకుంటాము? ఒక రాయి రూపంలో జన్మ తీసుకుంటాం. తర్వాత వృక్ష సామ్రాజ్యంలోకొస్తాం. తర్వాత పక్షులలోనికొస్తాము. తర్వాత మనుషులలోనికొస్తాం. అక్కడ, అక్కడ ఎక్స్‌పాండ్ అంటే మన చైతన్యం అనేది ఎక్స్‌పాండ్ అవుతూ ఉంది. ఎందుకు ఎక్స్‌పాండ్ అవుతూ ఉంది అంటే అక్కడ నిష్కామంగా కర్మను చేస్తూ ఉన్న కొద్దీ మన చైతన్యం అనేది పెరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ నిష్కామ కర్మ ఎందుకు చేయాలి అంటే మన ఆత్మ ఉద్ధరణ కోసం మనం చేయాలి అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలన్నమాట. ప్రతి ఒక్కరు తాము చేసే కర్మలను నిష్కామ కర్మ క్రింద తీసుకోవాలి. ఆ నిష్కామ కర్మ ఎందుకు చేయాలి? నేనిప్పుడు హ్మ్. క్లాస్ చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే, నా ఆత్మ ఉద్ధరణ కోసం నేను చెప్పుకుంటున్నాను. నా నా కోసం నేను వింటున్నాను. నా ఆత్మ ఎదుగుదల కోసం నేను వింటున్నాను. ఆహ్, ఆ విధంగా ఉండాలి. ఎవరి కోసం వాళ్ళు చేయడమే, ఎవరి కు ఎ ఎవరి కోసం చే ఎవరు వేరే వారి కోసం చేయడం కాదిక్కడ. ఆహ్, ఎవరి కోసం వాళ్ళు ఉద్ధరించుకోవడమే నిష్కామ కర్మగా చెప్పుకోవచ్చనమాట. తన కోసం ఇస్తున్నాను. ఇస్తున్నాను. తీస్ తన కోసమే కాదు, ఇతరుల కోసం తాను ఇతరుల కోసం చేస్తున్నాను అని అనుకోకుండా, నా ముందుకొచ్చింది, నేను వాళ్ళకి రుణపడి ఉన్నాను, సేవ చెయ్యాలి అని నిష్కామంగా చేయాలి. అంతే తప్పితే మంది కోసము, నలుగురి కోసము, నలుగుట్లో వాళ్ళకి నేను చేస్తే అబ్బా! ఎంత బాగా చేసిండు అనే కీర్తి కోసమో, లేకుంటే అతనికి చేస్తే అతని ధనం నాకొస్తది అనో, ఆ విధంగా అనుకోకుండా నిష్కామంగా కర్మ చేయాలి అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలన్నమాట. నేను ఇతరులకు సేవ చేస్తున్నాను అని అనుకుంటే మళ్ళీ అది కర్మ కిందికి మారిపోతుంది. కాబట్టి ఈ కర్మలను మన కోసం మనం చేసుకుంటూ రుణం తీర్చుకోవాలి. ఈ రుణాలను ఆహ్, తీరలేనప్పుడు జీవుడు జీవుడికి ముక్తి రాదనమాట. అంటే పూర్ణతత్వం రావాలి అంటే ఇక్కడ ఎవరి రుణాలు వాళ్ళు తీర్చుకోవాలి. దీనికి మళ్ళీ హ్మ్. విశ్వం కోసం అని పేరు పెట్టకుండా ఉండాలి. అంటే ఇక్కడ మన ఆత్మ ఎదుగుదల కోసం మనం వాళ్ళకి రుణపడి ఉన్నాం కాబట్టి, అది మన ముందుకు వచ్చింది అని చెప్పి స్వీకరించి, ఆ రుణాన్ని తీర్చుకోవాలే తప్ప, విశ్వం కోసం చేస్తున్నాము అని అనుకుంటే అది మళ్ళీ బంధంగా మారిపోయి, ఇంకా రుణపడి పోతాము. ఈ ఇక్కడ రుణంలోనికి వద్దాం. ఆ! నేను అన్న భావన లేకుండా చేయాలి. రుణాలలో నేను అంటే నేను చేస్తున్నాను అన్న భావన లేకుండా, ఎలాంటిది లేకుండా నా ముందుకొచ్చిందని స్వీకరించి చేయాలి అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. ఇక్కడ రుణాలలో కొన్ని రకాలుంటాయి. ఆ రకాలు ఏంటి చూద్దాం మనం. దేవరుణం, ఋషి గుణం, పితృ రుణం, భూత రుణం,
మనుష్య రుణం. ఈ 5 రుణాలను మనం తీర్చుకున్నంత తీర్చుకోనంత కాలం మీ అకౌంట్ ఇంకా కర్మలు తీరవు. ఫుల్లుగానే ఉంటాయి. ఈ 5 రుణాలను మనం ఎప్పుడైతే తీర్చుకుంటామో, మనము మోక్షం వైపుకు వెళ్తాము. అవేంటివేంటివి? దేవ రుణం, ఋషి రుణం, పితృ రుణం, భూ భూత రుణం, మనుష్య రుణం. ఈ 4 రుణాలలో మనం ఇరుక్కోకుండా ఈ రుణాలను తీర్చుకున్నప్పుడు మనం మోక్షం పొందుతాం. జన్మరాహిత్యం పొందుతాం అనేది ఇక్కడ మనం క్లారిటీగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ రుణం దేవ రుణం. ఈ రుణం గురించి తెలుసుకుందాం. అసలు దేవ రుణం అంటే ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ దేవ రుణం అంటే దైవానికి రుణం తీర్చడం. ఎక్కడ ఉన్నారు దేవతలు అంటే ఈ శరీరంలో 72,000 మంది 72 మంది డ్యూటీ చేస్తూ ఉంటారనమాట. అవెక్కడ? కళ్ళ దగ్గర అశ్విని దేవతలు, గుండె దగ్గర పంపు చేసే దేవతలు, ఆ! మన హ్మ్, మన అవయవాలలో అన్నీ ఇంత సక్రమంగా మన అవయవాలన్నీ ఉన్నాయి అంటే అక్కడ అధిదేవతలు అధిష్టానమయ్యి ఆయా పనులను నిర్వర్తిస్తూ ఉంటారు కాబట్టే మన దేహము ఇంతగా నిలబడుతుంది. ఇంత చక్కగా ఉన్నామనమాట. ఇక్కడ మలమూత్రాల దగ్గర శానిటరీ దేవతలు వీళ్ళంతా కూడా ఉంటున్నారు. అంటే వీళ్ళందరూ దేవతలనమాట. అందుకే అంటాం గదా! దేహమే దేవాలయము అని. అంటే మనలోనే దేవుడున్నాడు. ఇంతగా నిలబడి ముందుకు నడిపిస్తున్న మన శరీరంలో ఇంతమంది దేవతలు ఉండి ముందుకు నడిపిస్తున్న ఆ దేవతలకు మనం ఎంతగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి చెప్పండి? వాళ్ళకి మనం ఎంతగా రుణపడి ఉన్నామో చెప్పండి? 24 గంటలు వాళ్ళు మన శరీరంలోని ఉండి వర్క్ చేస్తూనే ఉంటారు. మనం తిన్న ఆహారం ఎక్కడ పోతుంది? ఎలా జీర్ణమవుతుంది? వాటంతకు అదే జీర్ణమవుతుందా? మన శరీరంలోని బ్లడ్ అంతా ఎలా సర్క్యులేట్ అవుతుంది? అక్కడ ఆయా దేవతలు ఉండి, ఆయా పనిని నడిపిస్తున్నారు. అంటే మనకు తెలియకుండానే మన లోపల దేవుళ్ళు ఎంతగా వర్క్ చేస్తున్నారనేది ఇక్కడ మనం గమనించవచ్చు. కానీ వాళ్ళకి మనం ఏం చేయగలుగుతున్నాం? మరి వాళ్ళ రుణాలను తీర్చుకోవాలి గదా! అందుకే మన బాడీని మనం ఎప్పుడు తిట్టుకోవద్దు. మన శరీరానికి మనం ఎప్పుడు గౌరవించుకోవాలి. మనకు చాతనైనంతగా చేయాలి అంతేగాని, మనకు మించిన భారం ఎప్పుడూ చేయకూడదు. కాబట్టి మన శరీరానికి మనం ఎప్పుడూ కృతజ్ఞత తెలుపుకుంటూనే ఉండాలి. ఈ వాయిస్ ఎక్కడికెళ్ళొస్తుంది? ఇంత చక్కగా క్లాస్ చెప్తున్నాము. ఇంత చక్కగా మాట్లాడుతున్నాము. ఇంత చక్కగా పాడుతున్నాము. అంటే ఈ ధ్వని ఎక్కడి నుంచొస్తుంది? లోపల ఆయా దేవతల ద్వారా ఆ ధ్వని అనేది వస్తుంది. అంటే మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం దగ్గర ప్రతి ఒక్క దేవత ఉండి ముందుకు నడిపిస్తుంది. మరి వాళ్ళకి మనం రుణం తీర్చుకోవాలి గదా! అంటే వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. మన శరీరానికి అనునిత్యం కృతజ్ఞత తెలుపుకోవాలి. ఇంత చక్కటి దేహాన్ని ఇచ్చినందుకు లో ఇంత మంచి కళ్ళిచ్చినందుకు అశ్విని దేవతలకు కృతజ్ఞతలు. నా పంపు నా హార్ట్ పంపు చేస్తున్నందుకు ఇక్కడున్న దేవతలకు కృతజ్ఞతలు. మలమూత్రాలను బయటికి విసర్జిస్తున్నందుకు, చక్కగా విసర్జిస్తున్నందుకు శానిటరీ దేవతలకు కృతజ్ఞతలు. అట్లా ప్రతి అవయవానికి మనము కృతజ్ఞతా భావంతో ఉండి, కృతజ్ఞతలు తెలుపుకున్నప్పుడు వాళ్ళకు మనము దైవ రుణం తీర్చుకున్నట్టు లెక్క. సో, మనము ఎప్పుడూ కూడా మన శరీరాన్ని తిట్టుకోకుండా, మన శరీరంలోని ప్రతి అవయవానికి కృతజ్ఞత తెలుపుకున్నప్పుడు, మనము దైవ రుణం తీర్చుకున్నట్టే. భగవద్గీతలో కృష్ణుడు గూడా చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, శ్రీకృష్ణుడు గూడా మన దేహమే దేవాలయం అని గూడా చెప్పాడు. సో, ఇక్కడ మన శరీరానికి ప్రతి అవయవానికి కృతజ్ఞత చెప్పినప్పుడు మనము దైవ రుణం తీర్చుకున్నట్టే. కాబట్టి దైవ రుణం మనం ఖచ్చితంగా తీర్చుకోవాలి. దైవానికి రుణపడి ఉంటాము కాబట్టి ఖచ్చితంగా కృతజ్ఞత తెలుపుకోవాలి. థాంక్స్ చెప్పుకోవాలి. అది చెప్పుకుంటేనే మనము ఆ రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాము. ఆహ్, నెక్స్ట్ దీనికొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఆ పరమాత్మునికి యొక్క రుణము, ఆ పరమాత్ముని సేవ కాదు. ఆహ్, ఆహ్, అంటే ఆ పరమాత్మునికి సేవ చేయడం గాదు. అక్కడ
ఆయననే గొప్పవాడు. ఆయనకు మనం సేవ చేయడం గాదు. ఆయన ఆహ్, అంతా దాగి ఉన్నాడు. అందరిలోని ఉన్నాడు. ఇంతగా మన దేహాన్ని నడిపిస్తున్నాడు కాబట్టి, మన శరీరంలోని ప్రతి అవయవానికి మనము కృతజ్ఞత తెలుపుకోవాలి. దీనికొక ఎగ్జాంపుల్ చూద్దాము. రాముడు. రాముడు భూమి మీదకి వచ్చి సీతాదేవిని కోల్పోవాలి అని ఆయన కర్మ డిజైన్. అంటే ఆయన శ్రీరామచంద్రమూర్తిగా జన్మ తీసుకున్నప్పుడు సీతాదేవిని వివాహం చేసుకొని 14 ఏండ్లు వనవాసం వెళ్లి అక్కడ సీతా వియోగము చెందాలి అని చెప్పేసి ఆయన డిజైన్ అన్నమాట. ఎందుకంటే ఒక రాక్షసుడు పార్వతీదేవిని బంధించి, ఆ రాక్షసుడు ఆయన యొక్క శక్తిని ఫలంగా పెట్టి, ఆ ఎనర్జీస్‌తో ఆమెని బంధిస్తాడు. అంటే ఆ ఎనర్జీస్ ఎట్లా అంటే ఇంకెవ్వరు ఆహ్, పార్వతీదేవిని బంధించాడు గదా! ఆ బంధనంలో నుంచి బయటికి తీసుకురాలేరన్నమాట. అంత గొప్ప తపశ్శక్తి కలిగిన రాక్షసుడన్నమాట. అప్పుడు ఆమెని ఎలా బయటికి తీసుకురావాలనేది అర్థం కాదనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం జేస్తాడు అంటే విష్ణుమూర్తి, శ్రీహరి ఏం జేస్తాడు అంటే పార్వతీదేవిని ఎలాగైనా బయటికి తీసుకురావాలని చెప్పి ఆయన ఏం జేస్తాడు అంటే ఆహ్, ఆ రాక్షసునికి ఆయన రూపంలోనే వెళ్లి ఏదో ఒకటి చేయాలని డిసైడ్ అయిపోతాడు. ఇంకా తప్పదు. అది తప్పు అని తెలిసినా కూడా అది తప్పదని చెప్పేసి రాక్షసుని దెబ్బ కొట్టాలని చెప్పి ఏం జేస్తాడంటే ఆ రాక్షసునికి వాళ్ళ భార్య అంటే చాలా ఇష్టమనమాట. వాళ్ళ భార్య అంటే ఆహ్, చాలా పంచ ప్రాణాలు పెట్టుకొని ఉంటాడనమాట ఆ రాక్షసుడు. సో, అక్కడికి వెళ్తే నా పనవుతుంది అని చెప్పేసి, ఆ రాక్షసుని రూపంలోనే శ్రీహరి ఆమె దగ్గరికెళ్తాడనమాట. అక్కడ ఆమె దగ్గరికి ఆ రాక్షసుని రూపంలోనే ఎళ్తే ఆమేమనుకుంటుంది ఆ రాక్షసుని భార్య పేరేంటి అంటే బృంద. ఆమె దగ్గరికి శ్రీహరి ఆ రాక్షసుని రూపంలోనే ఎళ్ళిపోతుంది. ఎళ్ళిపోయి ఆమెతోటి కలిసి కలుస్తుందనమాట. ఆమె గూడా ఆయన రూపంలో ఉన్న శ్రీహరిని గుర్తుపట్టలేక తన భర్త అని చెప్పుకొని తాను కూడా కలిసిపోతుందనమాట. తర్వాత సడెన్‌గా ఎరుక వచ్చి, "అయ్యో! నువ్వు నా భర్త రూపంలో ఉండి నన్నింత మోసం చేశావా?" అని చెప్పేసి ఆమెకి కోపమొచ్చేస్తుందనమాట. అప్పుడు శ్రీహరిని ఆమె శాపం పెట్టేస్తుంది. "నువ్వు ఇంత మా ఆయన రూపంలో వచ్చి నన్ను ఇంత మోసం చేస్తావా? మా ఆయన అనుకోని నేను నీతో కలిసాను. నేనెంత పాపం చేశాను" అని చెప్పి ఆమె బాధపడుతుంది. ఆయనకు శ్రీహరికి శాపం పెడుతుందన్నమాట. అప్పుడు శ్రీహరి ఏమంటాడు, "అవునమ్మా కరెక్టే. నువ్వు శాపం పెట్టడంలో తప్పు లేదు. కానీ నీ భర్త పార్వతీదేవిని, జగన్మాతను హ్మ్. ఇక్కడ తీసుకొచ్చి బంధించాడు. ఆమెను రక్షించాలని చెప్పి నేను ఇది చేశాను అని చెప్పి నీ దగ్గరికి వచ్చాను అని ఆయన ఒప్పుకుంటాడనమాట. ఇంకా సో, అక్కడ ఆయన రూపంలోకెళ్ళి ఆమెతో కలిసి ఇంకక్కడ ఏం చేయాలో అది చేసి జగన్మాతను మొత్తం మీద ఇడిపించుకొని వస్తాడు. ఇక్కడ ఆమెతో కలవడం వల్ల ఆమె శాపం బెట్టి, "నువ్విలా జేస్తావా?" అని చెప్పేసి, "నీవు గూడా మళ్ళీ జన్మలో భార్య వియోగం చెందుతావు" అని చెప్పి శాపం బెట్టేసి ఆమె అగ్ని ప్రవేశం చేసేస్తుందనమాట. ఆమె బృంద అనే రాక్షసుని భార్య ఏం జేస్తుంది, ఆ శాపం బెట్టి అగ్నిలో దూకి చనిపోతుంది. అంటే ఇక్కడ పార్వతీదేవిని కాపాడాడు శ్రీహరి కానీ, శ్రీహరి పార్వతీదేవిని కాపాడడం కోసం ఒక మనిషిని చంపిన కర్మ శ్రీహరికి అంటుకుంది. అంటే ఇక్కడ ఒకరిని కాపాడడం కోసం ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆ విషయం తెలుసు. అక్కడ జగన్మాతను కాపాడడం ద్వారా నాకు ఈ కర్మలో ఇరుక్కుంటానని తెలుసు. కానీ ఇంకది తప్పదు. ఎందుకంటే ఈశ్వరుడు ధ్యాన ముద్రలో ఉండి విశ్వ కళ్యాణం కోసం ధ్యాన ముద్రలో కూర్చుండిపోతాడు. ధ్యానంలో ఉన్నప్పుడు ఎవ్వరు గూడా లేపొద్దు. సో, ఇంకేం చేసేది లేక తప్పదు అనుకోనే ఆయన ఆ కర్మలో ఇరుక్కుపోతాడనమాట. మొత్తానికి అలా జగన్మాతను బయటికి తీసుకొనొస్తాడు. అది ఆమె శాపం పెట్టేస్తుంది గదా! శ్రీహరి సృష్టి రచన చేసే వాడు. ఆయన ఆ క్రియేషన్‌లో అతను తప్పించుకోవాలనుకుంటే తప్పించుకోవచ్చు శ్రీహరి. కానీ ఇక్కడ ఆయన అలా తప్పించుకోడు. ఆ కర్మను అనేది అనుభవిస్తాడు. సో, మళ్ళీ జన్మలో శ్రీరామచంద్రుడిగా పుడతాడు. సీతాదేవిని
భార్యగా తెచ్చుకుంటాడు. అక్కడ సీతాదేవిని అంటే 14 ఏళ్ళు వనవాసంకెళ్ళినప్పుడు సీతాదేవిని కోల్పోయినప్పుడు శ్రీరాముడు బాధపడుతూ ఉన్నప్పుడు అక్కడికి ఎవరొస్తారు అంటే ఆంజనేయుడు వస్తాడు. ఇతను ఎవరు అంటే ఆంజనేయుడు ఎవరు అంటే ఆయనే సాక్షాత్తు పరమశివుడు. ఎందుకంటే ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు తన భార్యను రక్షించి ఒక కర్మ చేసి ఆ కర్మలో ఇరుక్కున్నప్పుడు మరి ఆ యొక్క దేవతా రుణాన్ని తీర్చుకోవాలి గదా! కాబట్టి పరమేశ్వరుడు ఆంజనేయుడుగా వచ్చి శ్రీరామునికి సేవ చేస్తాడు. దీని పేరే దేవరుణం. చూడండి ఇక్కడ. ఇక్కడ చూడండి శ్రీహరి తన చెల్లెల్ని పార్వతీదేవిని కాపాడాడు. నేను లేనప్పుడు నా భార్యను కాపాడాడు. ఆ శాపానికి గురి అయ్యాడు. మరి నేను అతనికి సేవ చేయాలి అని చెప్పేసి ఆంజనేయ స్వామిగా జన్మ తీసుకొని శ్రీరామునికి సేవ చేశాడు. ఇక్కడ దేవరుణం తీర్చుకుంటున్నాడు అనేది క్లారిటీ అయింది గదా! అందుకే విశ్వం నుండి వచ్చిన వర్క్‌ను చెయ్యాలి. అంటే ఇక్కడ ఆయనకు తప్పలేదు. తప్పని తెలిసినా తప్పలేదు గాబట్టి చేశాడు. మళ్ళీ దాన్ని ఆయన ఆ కర్మను అనుభవించాల్సిన అవసరం లేదు. ఆయన ఆ క్రియేషన్‌లో తీసేసుకోవచ్చు. ఆయననే సృష్టి రచన రాసేవాడు. కానీ అయినా సరే కర్మ ఎ ఏదైనా అనుభవించాల్సిందే అని చెప్పేసి ఆయన ఆ కర్మను తీసుకొని వచ్చాడు. అందుకే మనం ముందుకు వచ్చిన విశ్వం యొక్క వర్క్‌ను మనం కాదనకుండా చెయ్యాలి. కాబట్టి నేను ఎందుకు చేయాలి అంటే బాకీ ఉన్నాను. ఇక్కడ అలా ఎవ్వరు రుణం వాళ్ళే తీర్చుకోవాలి. రామాయణంలో చాలా మంది గొప్పవారు ఉన్నారు. కానీ రాముడికి రామునికి సమానత్వంగా పూజలు అందుకునేవాడు ఒక ఆంజనేయ స్వామి మాత్రమే. ఎందుకంటే ఆయన ఈశ్వరుడు. అందుకే మనము రుణం తీర్చుకునే దాని మీదే దృష్టి పెట్టాలి. నిష్కామంగా రుణం తీర్చుకోవాలి. ఇక్కడ ఆంజనేయుడు నిష్కామంగా చేశాడు. అవసరమైతే ప్రాణాలు కూడా త్యాగం చేయాలి. ఉడ ఇ ఉడత చూడండి. ఉడత గూడా రాముడికి వారధి వేసేటప్పుడు తన వంతు సహాయం ఎలా చేస్తుంది? అక్కడ ఎంత నిష్కామంగా చేస్తుంది. అంటే ఆంజనేయుడికి అంత శక్తి ఉంది గాబట్టి ఆయన ఆ స్థాయిలో చేశాడు. ఉడతకున్నంత శక్తిలో ఉడత సహాయం చేసింది. అంటే శక్తి ఉన్నప్పుడు అలా, శక్తి లేనప్పుడు మనకు వీలైనంతగా చేయడమే నిష్కామ కర్మ. సో, ఇక్కడ ఎలాంటిది లేకుండా అలా ఆయన దైవ రుణాన్ని తీర్చుకున్నాడు. సో, మనం కూడా దైవ రుణం ఎప్పుడు పెట్టుకోకూడదు. దైవ రుణం తీర్చుకోవాలి. అంటే మన ముందుకేదన్నా యూనివర్సల్ పని వస్తే అది మనం కాదనకుండా చేయాలి. మనకిప్పుడు ధ్యానంలో గూడా చెప్తూ ఉంటారు. మన ముందుకొచ్చింది ఎందుకో వచ్చింటది. సో, మన ముందుకొచ్చింది మనం ఖచ్చితంగా చేయాలి అని చెప్తూ ఉంటారు. కాబట్టి యూనివర్స్‌కి సంబంధించింది ఏ వర్క్ అయినా మన ముందుకొచ్చినప్పుడు చేయాలి. అంటే ఇప్పుడు శాకాహార ర్యాలీలుంటాయి. చెట్లు నాటడం ఉంటాయి. ఇవన్నీ యూనివర్స్‌కి సంబంధించిందే. అట్లాంటి వాటిలల్లో మనం తప్పకుండా పార్టిసిపేట్ చేయాలి. అక్కడ మనం దైవ రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాము అనేది క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ ఋషి రుణం. ఋషి రుణం గురించి తెలుసుకుందాం. ఋషి రుణం అంటే ఋషులు అంటే గురువులు. మనం ఎవరి నుంచైతే మనకు ఎవరైతే జ్ఞానాన్ని బోధిస్తున్నారో వారి యొక్క రుణాన్ని తీర్చుకోవాలి. అది ఋషి రుణం. దీనికొక ఎగ్జాంపుల్ చూద్దాం. కచుడిని, శుక్రాచార్యుడిని తీసుకుందాం. కచుడు దేవతల దేవతల సైడు. శుక్రాచార్యుడు రాక్షసుల సైడు. కచుడు బృహస్పతి యొక్క కుమారుడనమాట. అయితే ఇక్కడ రాక్షసుల జాతికి రాజైన వాడు శుక్రాచార్యుడు. అయితే శుక్రాచార్యుడు ఒక విద్యను నేర్చుకుంటాడు. అది ఏం విద్య అంటే ఏ విద్య నేర్చుకుంటాడు అంటే ఆయన ఆహ్, అంటే చనిపోయినా సరే ఎవరైనా చనిపోయినా సరే మళ్ళీ వాళ్ళను గలిగే విద్యను నేర్చుకుంటాడనమాట. దాన్ని కచుడు కృష్ణ ఆహ్, శ కృష్ హ్మ్. శుక్రాచార్యుని దగ్గరకొచ్చి నేర్చుకోవాలి అనుకుంటాడు. ఆయన దేవుడు, ఈయన రాక్షసుడు. దేవుడు రాక్షసుడి సైడొచ్చి ఎలా నేర్చుకోవాలని ఆలోచించి, సో, ఓకే అనుకోని కచుడు ఒక నిర్ణయం తీసుకొని శుక్రాచార్యుని దగ్గరికి వచ్చి ఆ విద్యను నేర్పియమంటే ఆయన
ఒప్పుకోడు అనమాట. అక్కడనే ఉంటాడు. శుక్రాచార్యునికి సేవ చేస్తూ చేస్తూ ఉంటాడు. ఇంకా ఆయన సేవకు మెచ్చి శుక్రాచార్యుడు ఓకే. సరే నీకు ఈ విద్యను నేర్పిస్తాను అని చెప్పి అంటాడు. అప్పుడు శుక్రాచార్యుని కింద ఉన్న సైనికులు ఉంటారు గదా! వాళ్ళందరూ ఏమనుకుంటారు అంటే ఈయన దేవతల సైడు ఈయనకు విద్య నేర్పించాడనుకోండి మననందరిని చంపేస్తాడు. మనం కూడా దేవతలను చంపితే మళ్ళీ దేవతలను బతికించేంత శక్తి కచునికొస్తది అని చెప్పేసి ఏం జేస్తారంటే కచున్ని చంపేసి ముక్కలు ముక్కలుగా నరికేస్తారు. నరికేసి శుక్రాచార్యుడు వచ్చిన తర్వాత ఇగో మీ శిష్యుడు అని చెప్పి చూయిస్తాడు. దానికి శుక్రాచార్యుడు ఎందుకిలా జేశారు అని చెప్పేసి ఆయనకొచ్చిన విద్య ఆ విద్య పేరేంటి అంటే మృత సంజీవిని విద్య అన్నమాట. ఆ విద్య ద్వారా మళ్ళీ కచున్ని బతికిస్తాడనమాట. మళ్ళీ శుక్రాచార్యుని యొక్క సైనికులు ఏం చేస్తాడు, మళ్ళీ బతికిస్తారా అని చెప్పేసి, మళ్ళీ ఆ సైన్యమంతా ఆయన పైన దాడి చేసి, అతన్ని చంపి ముక్కలు ముక్కలుగా చేసి, కాల్చి బూడిదలాగా చేసి, ఆ బూడిదను ఆహ్, సురపానం అని తాగుతారు గదా! అంటే లైక్ డ్రింక్ లాగనమాట. ఆ డ్రింక్‌లో అంటే ఆ సురపానంలో ఆ బూడిదనంతా కలిపేసి శుక్రాచార్యునికి తాగమని చెప్పి ఇస్తాడు. అంటే ఆ బూడిదని కలిపినట్టు సు శుక్రాచార్యునికి తెలవదు. ఇది కొత్త సురపానం అని చెప్పేసి ఆయనకిస్తాడు. అది తాగుతాడు. అప్పుడు కచుడెక్కడుంటాడు? శుక్రాచార్యుని కడుపులో ఉంటాడు. శుక్రాచార్యుడు అంతా కచుని కోసం వెతుకుతూ ఉంటాడు. ఎక్కడ కనపడడు. శుక్రాచార్యుని యొక్క ఆహ్, కు బిడ్డ దేవయాని అన్నమాట. దేవయానికి కచుడంటే చాలా ఇష్టం. కచుడిని వివాహం చేసుకోవాలని అనుకుంటది. తండ్రి దగ్గరికొచ్చి అడుగుతది. అప్పుడు కచుడి కోసం అంతా వెతుకుతాడు. ఎక్కడ దొరకడు. వాళ్ళ సైనికులను అడిగితే, "మీ కడుపులో ఉన్నాడు. అతన్ని చంపి బూడిద చేసి మీకిలా సురపానంలో కలిపి ఇచ్చాము" అని చెప్తాడన్నమాట. అప్పుడు శుక్రాచార్యుడు చాలా ఆలోచిస్తాడు. ఏం చేయాలి? ఏం చేయాలి? ఎందుకంటే అతని కడుపులో ఉన్నప్పుడు హ్మ్. బతికిస్తే శుక్రాచార్యుడు చనిపోతాడు. కడుపులో నుంచి బయటికొస్తాడు కాబట్టి శుక్రాచార్యుడు చనిపోతాడు. ఏం చేయాలని ఓకే అనుకోని, సరే నేను చనిపోతే చనిపోయాలనుకోని చెప్పేసి కచుని బతికియాలని చెప్పేసి మళ్ళీ తన ధ్యాన ముద్రలో కూసొని తన లోపల ఉన్న కచునికి ఆ మంత్రోపదేశం చేస్తాడు. చేయగానే కచుడు మళ్ళీ బతికి బయటికి రావడంతో శుక్రాచార్యుడు చనిపోతాడు. ఇక్కడ కచునికి మంచి చాయిస్. అంటే తను కడుపులో ఉన్నప్పుడు మంత్రం బోధించాడు. ఆ మంత్రం వచ్చేస్తది. ఇంకా ఆయన దేవతల సైడ్ వెళ్ళిపోవచ్చు. ఆ దేవతల సైడ్ వెళ్లి రాక్షసులనందరిని చంపే శక్తి ఇప్పుడు ఆయనకుంది. కానీ కచుడు అలా చేయడు. అక్కడే ఉండి ఆలోచించి మనస్సును మనస్సు మాట పక్కకు పెట్టేసి బుద్ధుని ఉపయోగించి ఆ మృత సంజీవిని విద్యను ఉపయోగించి మళ్ళీ శుక్రాచార్యుడిని బతికిస్తాడు. అప్పుడు శుక్రాచార్యుడు మళ్ళీ బతికి, "ఏంటి నువ్వు మళ్ళీ నన్ను బతికించావు" అంటే, "నీ నుంచి నేను ఈ విద్యను నేర్చుకున్నాను. నిన్ను అలా వదిలేయడము తప్పు. నీ రుణం నేను తీర్చుకోవాలి గదా! లేదంటే నీ రుణంలో నేను ఉండిపోతాను" అని చెప్పేసి ఆయన అక్కడ ఋషి రుణాన్ని తీర్చుకుంటాడు. సో, అంటే మనం ఎవరి ద్వారా అయితే జ్ఞానాన్ని నేర్చుకుంటున్నామో వాళ్ళకు రుణం తీర్చుకోవాలి. అది ఋషి రుణం. ఇక్కడ ఎలాంటి ఎలాంటిది మనసులో లేకుండా ఆయనకంత ఆపర్చునిటీ ఉన్నా గూడా దాన్ని యూజ్ చేసుకోకుండా అది తప్పు. ఆయన నుంచి మనం విద్యను నేర్చుకున్నాము అని చెప్పేసి మళ్ళీ ఆయనను ఎలాగైతే బతికించి ఆయన రుణం ఎంత నిష్కామంగా తీర్చుకున్నాడో చూడండి. ఆ విధంగా మనము ఋషి రుణం తీర్చుకోవాలి. ఏకలవ్యుడు గూడా చూడండి ఏకలవ్యుడు గూడా ద్రోణాచారి దగ్గర ఆయన విలువిద్య నేర్పిస్తూ ఉంటే చాటుమాటుగా ఉండి విద్య నేర్చుకుంటాడు. కానీ ద్రోణాచార్యుని నుంచి తెలియకుండా దొంగతనంగా విద్యను నేర్చుకుంటాడు ఏకలవ్యుడు. ఆయన ద్రోణాచార్యునికి ఆ విషయం తెలిసి వాళ్ళకన్నా ఇతడు ఇంకా ఎక్స్‌పర్ట్ అయ్యాడు అనుకోని ఆయన విలువిద్య చేయడానికి వీలు లేదని చెప్పేసి విలువిద్య అంటేనే బ్రొటనవేలు సాయం కావాలి. బాణం వేయడానికి బ్రొటనవేలు సాయం కావాలి. ఆ బ్రొటనవేలే ఆయన గురుదక్షిణగా అడుగుతాడు. ఇక్కడ ఆయన ఏకలవ్యుడు ఏమి అనకుండా ఆ బ్రొటనవేలు ఇచ్చేస్తాడు. అక్కడ వాళ్ళ భార్య అడుగుతుంది. "ఎందుకు నువ్వు
బ్రొటనవేలు అడగంగానే తీసిచ్చావు. నువ్వు విలువిద్య ఎలా నేర్చుకుంటావు అంటే, నేను దొంగతనంగా ఆయన నుంచి విద్యను నేర్చుకున్నాను. ఇక్కడ నేను ఋషి రుణంలో ఉండిపోయాను. ఆ రుణం తీర్చుకోవడానికి మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలి. ఇక్కడ ఒక వేలు ఇవ్వడం ఇదా? మళ్ళీ ఒక జన్మ ఎత్తడం ఇదా? అని చెప్పేసి ఆమెకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. సో, ఇక్కడ ఆయన బాగా ఆలోచించి ఆ వేలును గురువు అడగంగానే ఇచ్చేసి ఋషి రుణం తీర్చుకుంటాడు. సో, ఇక్కడ మనం గూడా అంత నిష్కామంగా రుణాన్ని తీర్చుకోవాలి. నెక్స్ట్ పితృ రుణం. పితృ రుణం అంటే తండ్రి అనుకుంటాం. అంటే తండ్రికి ఉండే రుణాన్ని మనం ఇక్కడ పితృ రుణం అనుకుంటాం. కానీ ఇక్కడ పితృ రుణం అంటే అది కాదు. పితృ అంటే ఇక్కడ ఆత్మ. పితృడు అంటే ఆత్మగా అంటే ఇక్కడ జీవుడు మనమున్నాము. పైన ఆత్మ ఉంటుంది. అది పితృ ఆత్మ. అంటే పితృ రుణం అంటే మన ఆత్మకు మనం ఇచ్చేది పితృ రుణం అన్నమాట. దీనికొక ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ పైన ఉన్నది ఆత్మ. ఇక్కడున్నది జీవాత్మ. అంటే జీవాత్మ క్రింద ఉన్నప్పుడు తన బాధ్యత ఏదైతే అప్పగిస్తాడో ఆ బాధ్యతను చేసుకొని మళ్ళీ ఆత్మకు అందించడమే ఇక్కడ పితృ రుణం తీర్చుకోవడం అన్నమాట. దీనికొక ఎగ్జాంపుల్ చూద్దాము. శ్రీరాముని దగ్గరికి తన తండ్రి వచ్చి, "నాయనా నువ్వు తెల్లవారితే హ్మ్. వనవాసానికెళ్ళాలి. 14 ఏండ్లు వెళ్ళాలి" అనగానే శ్రీరామచంద్రుడు ఓకే అంటాడు. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆయన వెళ్ళిపోతాడు. ఆ కళ్ళు మూసుకున్నప్పుడు ఆయనకేమొస్తుంది అంటే, ఆయన ఆత్మ నుండి పూర్ణాత్మ నుండి సందేశమొస్తుంది. ఏమని సందేశమొస్తుంది అంటే, "నువ్వు రాజ్యం ఏలడానికి గాదు, రాజ్య భోగాలు అనుభవించడానికి గాదు, నీ రుణం నువ్వు తీర్చుకోవడానికి వెళ్ళాలి" అని చెప్పేసరికి ఆయన మరో మాట మాట్లాడకుండా ఓకే అని ఒప్పుకుంటాడు. తండ్రి పితృ ఆజ్ఞ అని చెప్పేసి వనవాసానికి వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ పితృ ఆజ్ఞ అంటే ఆహ్, దశరథుడి యొక్క ఆజ్ఞ కాదు. తన పూర్ణాత్మ ఆజ్ఞ అనేది ఇక్కడ మనం అర్థం జేసుకోవాలి. అక్కడ ఆయన కళ్ళు మూసుకోంగానే తన ఇన్నర్ చైతన్యం ఏమని చెప్తుంది? "నువ్వు రాజభోగాలు అనుభవించడానికి గాదు, రాజ్యమేలడానికి గాదు. నీవు ఈ వర్క్ మీద వచ్చావు. నీవు ఈ వర్క్ మీదనే వెళ్ళు" అని తన అంతర్ చైతన్యం ఏం చెప్తుందో ఆ చైతన్యానికి కట్టుబడి ఆ రుణం తీర్చుకున్నాడాయన. ఇక్కడ మనం గూడా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మన అంతర్ చైతన్యం ఏం చెప్తే అదే చేయాలి. అది చేయడం ద్వారా మనం పితృ రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. అంతేగాని తండ్రి చెప్తే తండ్రి చెప్పిండనో, అమ్మ చెప్పిందనో గాదు. ఇక్కడ తల్లిదండ్రులు చెప్పిన రుణం ఏమైతుంది అంటే తండ్రి రుణం అవుతుంది. ఇక్కడ పితృ రుణం వేరే, తండ్రి రుణం వేరే అన్నమాట. సో, ఇక్కడ మనము చిన్నగా ఉన్న మన చైతన్యాన్ని పెద్దగా ఎక్స్‌పాండ్ చేసుకోవడము. అంటే మనం ఏ వర్క్‌తో అయితే జీవాత్మగా జీవుడిగా కిందికి వచ్చి ఆ బాధ్యతను నెరవేర్చుకొని పూర్ణాత్మకు అప్పగించడం ద్వారా మన చైతన్యం ఎక్స్‌పాండ్ అవుతుంది. అది గూడా మన బాధ్యతనే గదా! ఇక్కడ రుణం అంటే బాధ్యత కింద గూడా అనుకోవచ్చు. సో, ఆ రుణాన్ని గూడా మనం తీర్చుకోవాలి. అంటే మనం ఒక జన్మ తీసుకున్నామంటే, ఆ జన్మలో మనం ఏం చేయాలో అది చేసి, కంప్లీట్ చేసి, మన పూర్ణాత్మకు అందించినప్పుడు మన లైఫ్ ఎక్స్‌పాండ్ అవుతుంది. మన చైతన్యం ఎక్స్‌పాండ్ అవుతుంది. చిన్నగా ఉన్న చైతన్యాన్ని పెద్దగా విస్తరించడమే. అది తెలుసుకొని పితృవాక్య పరిపాలన శిరసావహిస్తానని చెప్పేసి శ్రీరాముడు ఒప్పుకొని అరణ్యవాసానికి వెళ్ళిపోతాడనమాట. ఇక్కడ పితృడు అంటే ఆత్మ. కాబట్టి మనం ఆత్మ యొక్క సందేశాన్ని ఆచరించడం వల్ల మన లైఫ్ అంతా కూడా మారిపోతుంది. నెక్స్ట్ భూత రుణం. భూత రుణం అంటే పంచభూతాల యొక్క రుణం. అంటే గాలి, వెలుతురు, వర్షం, నీరు, అగ్ని వాటి రుణం తీర్చాలి. ఎన్నెన్నో జన్మల నుంచి వాటి ద్వారా మనం ఉపయోగం పొందుతున్నాం. ఆ వాతావరణ పరిసరాలను కాలుష్యం చేస్తున్నాం. మరి వాటన్నింటికి మనం రుణపడిపోయి ఉన్నాం గదా! సో, ఆ రుణాన్ని మనం తీర్చుకోవాలి. భూత రుణాన్ని మనం తీర్చుకోవాలి. తీర్చుకోవాలంటే మనం ఏం చేయాలి? చెట్లు నాటాలి. ఒక చెట్టు నాటడం వల్ల ప్రకృతిలో ఆక్సిజన్ లభిస్తుంది. అంటే గాలికి ప్యూరిఫై అవుతుంది. ఆ ప్యూరిఫై కావడం వల్ల చక్కగా వర్షాలు పడతాయి. నీరొస్తుంది. చెట్టు పైన ఆహ్, పక్షులు అవి వాలి ఆ
ఆ ఫలాలను తిని వాటి విత్తనాలను ఇంకో చోట ఏర్పడడం వల్ల ఇంకో చోట వృక్షం పెరుగుతుంది. అంటే ఇక్కడ చెట్లు నాటాలి. మనము చెట్లు నాటడం వల్ల భూత రుణాన్ని తీర్చుకున్న వాళ్ళము అవుతాము. ప్రకృతిలో ఉన్న చక్రంలో ఉన్న మానవుడు తప్ప అందరికీ మనం సేవ చేయాలి. అంటే ఈ యూనివర్స్‌లో అంటే మన కాల చక్రంలో మన లైఫ్ చక్రంలో మనుషునికి తప్ప మిగతా వాటికి ఏది చేసినా కూడా అది భూత భూత రుణం కిందకే వస్తుంది. అంటే ప్రకృతికి సంబంధించి చేసే రుణం కిందకే వస్తుంది. కాబట్టి మనం చెట్లను నాటాలి. చెట్ల ద్వారా ఇన్ని ఉపయోగాలుంటాయి గాబట్టి, మనం చెట్లను నాటి ఈ భూత రుణాన్ని తీర్చుకోవాలి. ఎక్కడ కనబడితే అక్కడ జంతువులకి ఆహారం పెట్టాలి. పక్షులకు నీళ్లు పోయాలి. ఆహారాన్ని అందించాలి. కుక్కలకు అన్నం పెట్టాలి. ఇప్పుడు ఇన్ని యుద్ధాలు జరుగుతున్నాయి. ఆహ్, దానిలో కూడా ఎన్నో బాంబులు అంటే మనం వాతావరణాన్ని ఎలా పొల్యూట్ చేస్తాము అనంటే యుద్ధాలు జరుగుతాయి. యుద్ధాలు జరిగినప్పుడు ఒక దేశం మీద ఒకరు బాంబులు, అణు పరషు ఆహ్, అణు హ్మ్. అణు బాంబులు ఇవన్నీ యేసుకుంటూ ఉంటారు. ఆ బాంబుల నుంచి ఎంత కాలుష్యం ఏర్పడుతుంది. పర్యావరణం అంతా గూడా కాలుష్యం అయిపోతుంది. అంటే మనం ఇప్పుడు ఆ యుద్ధాల ద్వారా వాతావరణాన్ని కాలుష్యం చేసిన వాళ్ళమే గదా! మళ్ళీ ఆ కాలుష్యానికి మనము రుణాన్ని తీర్చుకోవాలి గదా! సో, మనం చెట్లను నాటడం ద్వారా భూత రుణాన్ని తీర్చుకున్న వాళ్ళం అవుతాము. నెక్స్ట్ మనుష్య రుణం. లాస్ట్ వన్ మనుష్య రుణం. ఒకటి దేవ రుణం, ఋషి రుణం, పితృ రుణం, భూత రుణం, లాస్ట్ వన్ మనుష్య రుణం. ఇది చాలా అద్భుతమైన రుణం. భగవంతుడు మీకిచ్చిన గొప్ప ఆఫర్ అన్నమాట. అంటే ఎవరైతే జబ్బున పడి ఉన్నవారికి అంటే మన ఇంట్లో ఎవరైనా జబ్బు పడి ఉన్నవారికి మనం సేవ చేస్తామనుకోండి, మనుష్య రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాము. సో, ఇది నార్మల్‌గా అందరి ఇళ్లలో జరుగుతుంది. ఎవరో ఒకరు బెడ్ అయ్యుంటారు. అలాంటి వాళ్ళకి నేనెందుకు జేయాలి? నాకేం అవసరము అని అనకుండా, వాళ్ళకు మనం రుణపడి ఉన్నాం కాబట్టి, అది మన ముందుకొచ్చింది అని చెప్పి స్వీకరించి, ఆ బెడ్ మీద ఉన్న వాళ్ళకి మనం సేవ చేసుకున్నామనుకోండి, మనం మనుష్య రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి ఈ అవకాశం వచ్చినప్పుడు ఎవ్వరు కూడా వదులుకోకుండా సేవ చేయండి. కాబట్టి ఈ జన్మలో ఎవరితోని పనులు చేయించుకోకండి. అంటే మన ముందు రుణపడి ఉన్నాము అనంటే, మనం గత జన్మలో వాళ్ళ చేత పనులు చేసుకొని ఉన్నాం గాబట్టే, ఇప్పుడు వాళ్ళు అయ్యి వాళ్ళకి మనం సేవ చేయాల్సొస్తుంది. అలా చే అలా ఇంక చేసింది చెయ్యాలి. తప్పదు. ఆ రుణం తీర్చుకోవాలి. కొత్తగా మళ్ళీ మనం కావాలని వేరే వాళ్ళతోటి పని చేపిచ్చుకొని, మనకు చేతనైనా గూడా వాడు జేస్తాడులే అని వాళ్ళ మీద ఏసేసి కావాలని పనులు చేపిచ్చుకున్న వాళ్ళుంటారు. మళ్ళీ ఆ రుణం మనము ఖచ్చితంగా తీర్చుకోవాల్సొస్తుంది కాబట్టి, ఎవ్వరితోటి కూడా ఏ పనులను చేయించుకోకూడదు. మనకు చేతనైనంత వరకు మనమే చేసుకోవాలి. అది నిష్కామంగా చేయాలి. ఎలాంటిది పెట్టుకోకుండా చేయాలి. నిష్కామ కర్మ అన్ని బంధాలను డెలీట్ చేసేస్తుంది కాబట్టి, మీ ముందుకు ఏదైనా చేయాల్సి వస్తే, ఎలాంటిది ఆశించకుండా చేయండి. కీర్తి కోసం కానీ, కనకం కోసం కానీ, కాంతం కోసం కానీ, ఎలాంటిది లేకుండా పెట్టుకోకుండా చేయండి. నిష్కామంగా చేయండి. కీర్తి, కనకం, కాంతి మీరు నిష్కామంగా చేస్తే వాటంతట అవే వస్తాయి. అప్పుడు వచ్చినప్పుడు స్వీకరించండి. కాదనకుండా స్వీకరించండి. కానీ లేని దాని కోసం మాత్రం వెంపర్లాడొద్దు. యూనివర్స్ మనకిచ్చినప్పుడు తీసుకోవాలి. లేనప్పుడు దాని కోసం వెంపర్లాడొద్దు. ఇప్పుడు మీరెవరికైనా సేవ చేశారనుకోండి, వాళ్ళు నాకింత సేవ చేశావు గదా! అని డబ్బులిస్తే తీసుకోండి. వద్దండి నాకేమొద్దండి అన్నామనుకోండి, అక్కడ మళ్ళీ రుణంలో పడిపోతాం. ఎందుకంటే వాళ్ళకి సేవ చేశాము. మళ్ళా జన్మల మనకు వాళ్ళు సేవ చేస్తారు. కాబట్టి వాళ్ళు సేవ చేసినప్పుడు మనకేదైనా బహుమానం ఇచ్చినప్పుడు కాదనకుండా స్వీకరించాలి. కావాలని అనుకోవద్దు. 2 ఉండాలిక్కడ. కాబట్టి వచ్చింది తీసుకోండి. రాని దాని కొరకు పెట్టుకోవద్దు. నిష్కామ కర్మ నిష్కామంగా చేయండి. మీరు సేవ చేస్తున్న మనుషులకు మీరు తిరిగి సేవ చేయండి. ఈ వాళ్ళకేదైనా అవసరం వచ్చినప్పుడు హెల్ప్ చేయండి. మీ ముందుకు ఏ అవకాశం అయితే వచ్చిందో ఆహ్, ఆహ్, ఆ సహాయం చేయండి. ఈ 5 రుణాలను నిష్కామంగా చేయడం ద్వారా మీరు ఈ రుణాలలో నుంచి బయటపడి మోక్ష మార్గం వైపుకు
వెళ్తారు అనేది నిష్కామ కర్మ. ఒకటేంటి దైవ రుణం, ఋషి రుణం, పితృ రుణం, భూత రుణం, మనుష్య రుణం. ఈ 4 రుణాలలో నుంచి మనం బయటపడ్డాము అంటే మనం పూర్ణాత్మతో అనుసంధానమైన వాళ్ళమవుతాం. మోక్షం వైపుకు వెళ్తాం. ఓకే మాస్టర్స్, క్లాస్ కంప్లీట్ అయింది.